పాపకి నోట్లో నుంచి నురగొచ్చిందని చెప్పని ఇంక వెంటనే హాస్పిటల్‌కి అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత, ఇంక రాజు అయితే "ఏమైంది డాక్టర్? తను సడెన్‌గా నోట్లో నుంచి నురగొచ్చేసి తను అంతా కలర్ మారిపోయింది. ఏమై ఉంటుందంటే, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు రాజు గారు. పాపకి చాలా క్రిటికల్‌గా ఉంది. తను హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి" అని చెప్పానంటే, ఇంక తను చెప్పే ఒక్కొక్క మాటకి అయితే ఇంక కావ్య అయితే అలానే ఉంటుంది. ఇంక ఒక్కసారిగైతే చాలా కోపంతో మా పాప పుట్టినప్పుడు చాలా హెల్తీగా ఉంది అని చెప్పని అన్నారు కదా! అయినా నేను నా కూతురిని చూశాను కదా! నా కూతురికి చేతి మీద పుట్టుమచ్చ ఉంది అని చెప్పననంటే, ఇంక అక్కడ సీరియస్ అవుతుందని చెప్పని ఇంక రాజు అయితే కావ్యని తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇంక వీళ్ళతో పెట్టుకుంటే నా కూతురు విషయంలో నాకు ఏది తెలీదు. అందుకని నేనే ముందుకి చేయాలని చెప్పని పాపని తీసుకెళ్ళి స్వప్న దగ్గర అయితే ఇచ్చేసి, నేను ఒక దగ్గరికి వెళ్ళేసి వచ్చేంత వరకు ఈ పాపని జాగ్రత్తగా చూడక్క అని చెప్పని వెళ్తుంది. ఇంకా అప్పు కూడా అడుగుతుంది. "ఎక్కడికక్కా నువ్వు వెళ్ళేది" అంటే, "నా పాపను వెతుక్కోవడానికని." ఇంక నేరుగా డాక్టర్ దగ్గరికైతే వెళ్ళి, "మీరు ఒక వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా, ఒక బిడ్డకు తల్లిలాగా నా బాధ ఏంటో అర్థం చేసుకోండి. ఆ బిడ్డని నేను దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. అలా అని చెప్పనని నా కూతురు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా చూసుకుంటున్నారని చెప్పని ఆ బాధ. ఈ రెండిటి మధ్య నేను సతమతమవుతున్నాను. మీరు నాలాంటి ఆడమనిషే కదా! మీకు ఒక బిడ్డలున్నారు కదా!" అన్నట్టుగా తనైతే ఇంక తన డాక్టర్ దగ్గర ప్రాధేయపడుతూ ఉంటే, ఇంకా ఆఖరి నిమిషంలో ఇంక తను చెప్పేస్తుంది అనే సమయానికైతే ఇంకా నర్సు మాదిరిగా వచ్చేసి ఇంక తనని ఆపేస్తారు.